ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 25-26 వచనాలలో ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటని వారితో చెప్పబడినో ఆ చోటని జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో నేను దానిని భూమి యందు నా కొరకు విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నువ్వే మా దేవుడు అని అందరు. ఇదే యెహోవా వాక్కు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. మీరు గత కాలం ముందు దేవునికి అవిధేయులు ఇంటి ఇప్పుడు వారు అవిధేయతను బట్టి కనికరింపబడితిరి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను, తెలియక విశ్వాసం వలన చేసి తిరిగి కనుక కనికరింపబడి తిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరేదము. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 7వ వచనం. మీ మహా దయాళుత్వం గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసేదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు కూడా ఉన్నానని వారితో చెప్పిను. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు అశ్వాసాలు తోడుగా ఉండుకరి, నీతికి దుర్నీతితో ఏమి సంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ నాయన మీ ప్రేమ కృపలో మమ్మల్ని కనికరించి తండ్రి అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మేము ప్రేమ యందు కృప యందు మేము నిరంతరం ఎదుగునట్లు సహాయం చేయమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.